నమస్తే అండి. ఆడవాళ్ళు కట్టుకున్న భర్తనే కాదు, కడుపున పుట్టిన పిల్లల్ని కూడా అవసరమైతే చంపేస్తామని చెప్పి చాలా ముందుకి అప్డేట్ అయిపోయి ఉన్నారండి. నేను చెప్పే 2 ఘటనలు కూడా యథార్థ సంఘటనలు. ఇవి కల్పించి చెప్పట్లేదు, వీడియో కోసం వ్యూస్ కోసం అసలు చెప్పట్లేదు. నాకు అవసరం కూడా లేదు. ఈ హ్యూమన్ రైట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నాకు కొన్ని కేసులు కొన్ని తెలిసినప్పుడు నా మనసుకి చాలా బాధ అనిపిస్తుంది. ఆడపుట్టకు ఎందుకు పుట్టామా? ఎందుకంటే గంజాయి వనంలో, తులసి వనంలో గంజాయి మొక్క ఎలాగా చేటికి తెస్తుందో అలాగే ఇంతమంది ఆడవాళ్ళు కూడా ఇలాంటి ఆడవాళ్ళు ఉంటే ఆడజాతికి అవమానం అండి. కట్టుకున్న భర్తనే కాదు, కడుపు పుట్టిన బిడ్డను కూడా ముక్కల కింద కోసి కన్న తల్లి చంపించేసిన సంఘటన అండి ఇది. ఆదిలాబాద్లో భార్యాభర్తలు చక్కగా అందమైన జోడీ అండి. తను భర్తతో ఉన్న ఫొటోసే చూసి చాలా మంచిగా స్టిల్స్ తీపించుకుంది, చాలా ప్రేమగా ఉంది. ఇద్దరు కూడా అందంగా ఉన్నారు. భర్త ఉద్యోగం చేస్తున్నాడు ఆదిలాబాద్లో టీచర్గా. ఈ పనికిమాల అడ్డగాడిదికి ఎవడో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట. వాడితో లైఫ్ లాంగ్ ఆనందంగా ఉండాలని చెప్పి సుఫారీ ఇచ్చి గ్యాంగ్తో ఆ అబ్బాయిని చంపించేస్తుందండి. పోలీసు వారు తమదైన శైలిలో ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఎవరు చంపారు ఏంటి, ఎంత దొంగ ఏడుపులు ఎవరు ఏడ్చినా వాళ్ళు మ్యాటర్ లాగేస్తారు కాబట్టి ఈ దుర్మార్గురాలు చంపించిందని బయటకు వచ్చింది. నేను ఏదైనా వీడియోలో ఆడవాళ్ళు ఇది తప్పమ్మా అని మర్డర్ చేసినా, వాళ్ళు ఏం కేసులు పెట్టినా ఏం చేసినా తప్పమ్మ, 65 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటే తప్పమ్మ, అలా చేయకూడదు, పద్ధతి కాదని చెప్తే మగవాళ్ళు అదేంటి మేడం మీరు లేడీని సపోర్ట్ చేయరని అడిగేవాడు ఒకడు. ఈ ఆడవాళ్ళు మీరు ఆడవాళ్ళు అయ్యి ఆడవాళ్ళు సపోర్ట్ చేయరని అంటున్నారు. నేను చేయనండి. ఎందుకంటే అన్యాయమైన అది కరెక్ట్గా మాట్లాడాలి. మా ఆడవాళ్ళు చేస్తున్నారని చెప్పి సపోర్ట్ చేసుకొచ్చేయకూడదు కదా. మహారాష్ట్రలో ఒక చిన్న గ్రామంలో కడుపున పుట్టిన బిడ్డని ముక్కల కింద నరికేసి ఆమె ప్రియులతో పాటు ఏకమయ్యే బిడ్డని, ఒక 6-7 సంవత్సరాల బిడ్డ అడ్డుగా ఉన్నాడని చెప్పి ముక్కల కింద కోసి అడవిలో ఇసిరి పడేసేసిందండి. అంటే అడవి అనేటప్పటికి ఆల్మోస్ట్ క్షుద్ర పూజలో ఇలాగా మైండ్ డైవర్ట్ చేయటాకమాట. ఆ చదువు సంజలైంది కూడా ఇలా చేసింది. 6-7 సంవత్సరాల పిల్లోడిని కాలుకో ముక్క, చేతికో ముక్క, మొండం తల కోసేస్తూ ఉంటే కన్న కడుపు గిలగిల కొట్టుకుంటుంది. మన కడుపును పుట్టిన బిడ్డలకి జ్వరం వచ్చినా, తలకాయ నొప్పి వచ్చినా, లేదా మనసులో బాధగా ఉన్నా, ఇబ్బంది పడుతున్నా, అనారోగ్య సమస్యలతో రకరకాల సమస్యలు వర్రీ అవుతుంటే మన తల్లి ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది. కానీ అలాంటిది దుర్మార్గురాలు, ఇలాంటి నికృష్టపురాలు భూమి మాత కూడా భరించలేదు ఇంత పాపాన్ని. అందుకనే భూకంపాలు, సునామీలు ఇలా వచ్చేస్తూ ఉన్నాయి మనకి. కరోనా అని చెప్పి మాయరోగాలు వచ్చేది ఇలాంటి దుర్మార్గుల వల్లే. ఆ కడుపున పుట్టిన బిడ్డనండి పాశవికంగా ఆ లవర్స్తో పాటు ఇది ముక్కలు కట్ చేపించేసింది. పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆ పోలీస్ డాగ్ అడవిలోకి వెళ్తుంది, ఇంటికి వస్తుంది, కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ అబ్బాయిది ఇక్కడే కదా ఇల్లు అనుకుంటున్నారు. కానీ పోలీసులు కూడా పట్లపోయారండి వీళ్ళని. తర్వాత ఇంట్రాగేట్ చేసి ఎలా అయితే బయటపడిందని కూడా పక్కన పెట్టేద్దాం. అలాగే ఇంతకు మునుపు కొన్ని సంవత్సరాల ముందు రాజమండ్రి సరౌండింగ్లో తన 2 పిల్లలను కూడా అలాగే చంపేసిందంట ఈ లవర్ల కోసం. ఏంటండి ఎక్కడున్నాము? ఆడవాళ్ళు ఎక్కడ పూజింపబడతారో దేవతలు అక్కడ ఉంటారు అంటున్నారు, కానీ ఆడవాళ్ళు చేసే అకృత్యాలు, నికృత్యాలు అన్నీ ఇన్ని కాదు. ఒకడిని ప్రేమించి ఒకడు పెళ్లి చేసుకుని ఇంకొకటితో ఎఫ్ఐఆర్ పెట్టి ఇదంటే ఇంచుమించు 4, 5, 6, 10 మంది అయిపోతున్నాం అన్నారు. ఈ ప్రేమించడమేమో చెప్తారు ఇలా నన్ను ఇలా మోసం చేసి అలా మోసం చేశాడని వీడు బలి అయిపోయి పెళ్లి చేసుకుంటాడు. కానీ ఈడు బతుకు కూడా బలి అయిపోతూ ఉంటుంది. మగవాళ్ళు ఒకప్పుడు ఇప్పటికీ చేస్తారు మగవాళ్ళు. ఇప్పుడు కూడా మా లేడీస్ని అక్కడ ఫారెన్లో ఒక అమ్మాయిని అలాగే ముక్కల కింద కట్ చేసేసి సూట్ కేసులో సెట్ చేసింది. అమెరికాలో చూసాం, హైదరాబాద్ చూసాం, రకరకాల చూస్తున్నాం. అది మగవాళ్ళు దుర్మార్గులు వాళ్ళే చేస్తారు. ఆడవాళ్ళది జాలి గుండె, వాళ్ళు కఠినంగా ఉండలేరు,
అని చెప్పి మల్లె పువ్వులతోటి, జాజి పువ్వులతోటి, గులాబీ పువ్వులతోటి పోలుస్తూ ఉంటారు చాలామంది. అంత సున్నితమైన మా మనసు ఆడదని చెప్పి. కాదండి, మగవాడితో పాటు ధీటుగా వాళ్ళు అఫైర్స్ చేయాలన్నా, మర్డర్లు చేయాలన్నా మగవాడిని దాటే 4 అడుగులు ముందుకెళ్ళి చంపేస్తున్నారండి. అందరు లేడీస్ అలా లేరండి. 100కో 1,00,000 ఇలాంటి సన్నాసి ఎదవలు ఉంటున్నారు. చాలా దుర్మార్గం. భర్తను చంపించేయటం, ఆ భర్తగా తల్లిదండ్రులు ఉండరా? వాళ్ళది కడుపు తీపి కాదా? కనీ పెంచిన కొడుకు ప్రయోజకుడే పెళ్లి చేసుకుని మనవలతో, ముద్దు మనవలతో గడపాల్సిన వయసులో ఈ కడుపు శోకం ఎలా భరిస్తూ ఉంటారు ఆ తల్లిదండ్రులు? దీనికి ఏం రైట్ ఉందని చెప్పి ఒక ప్రాణాన్ని అది భర్తను చంపించింది. దీని కడుపును పుడితే మరి దీని పిల్లోడిని చంపించుకుని రైట్ దీనికి ఎవరిచ్చారు? ఇల్లీగల్ అఫైర్స్ కోసం కడుపును పుట్టిన బిడ్డల్ని కనికరం లేకుండా చంపేస్తున్నారండి. ఒకవేళ దీనికి అఫైర్ ఉంటే ఆ భర్తన పిల్లని వదిలేసి వెళ్ళిపోవాలి. ఇంకా చచ్చింది అనుకుంటారు, ఏదో అనుకుంటారు, వీళ్ళు బతుకుతారు. ఏటండి, భర్తను చంపేసి కడుపును పుట్టిన కన్నబిడ్డ మమకారం కూడా లేకుండా ఇంత బరి తెగించేస్తున్నారు ఈ ఆడవాళ్ళు. ఇంత దారుణమా? లవ్ గేము, ప్రేమ అంటారు, పెళ్ళి అంటారు. ఆడికన్నా ముందు ఇదే ఇచ్చేస్తుంది. తర్వాత ఆడ మోసం చేశాడని చెప్పి వీళ్ళు ఎదురు కేసు పెడతారు. ఫోక్సో చట్టాలు అంటారు, రకరకాల చట్టాలు అంటారు, అవ్వంటారు ఇవ్వంటారు. పెళ్ళయ్యాక 498 కట్నం కోసం బాధించారంటారు, కేసు పెడతారు, ఇరికించేస్తారు. హ్యాపీగా ఇప్పుడు వదిలేస్తున్నారు భర్తలని. 2-3 పెళ్లి చేసుకున్నారు, వదిలేస్తున్నారు. 2-3 పెళ్ళిళ్ళు కామన్ అయిపోయింది. ఆడవాళ్ళకి కూడా, మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా 2-3 పెళ్ళిళ్ళు కామన్ అయిపోయింది. 2వ పెళ్లి చేసుకుంటామంటే ఆడవాళ్ళని ఈచింగ్ చూసారు. కానీ ఇప్పుడు మగవాళ్ళు 3-4 ఎలా చేసుకున్నా ఆడవాళ్ళు అలా చేసుకుంటున్నారు. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామండి. అంటే మనకి డౌట్ మాట, ఎవరిని అనుమానించాలి, ఎవరిని ఏమనుకోవాలి కూడా మనకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నమాట. కడుపును పుట్టిన బిడ్డలనే ఈ అఫైర్స్ కోసం చంపేస్తున్నారు, చేసుకున్న భర్తను చంపేస్తున్నారు. ఇంత దుర్మార్గులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరిని నమ్మే రోజులు కాదు. మన ఇంట్లోకి భార్యగాను భర్తగాను రిలేషన్షిప్లోకి ప్రేమికుడో ప్రేమికురాలను వచ్చి మన రిలేషన్షిప్లోకి చంపేస్తున్నారంటే అది వేరు. కన్న తల్లి కడుపును పుట్టిన బిడ్డను ముక్కల కింద మహారాష్ట్రలో జరిగిన యథార్థ సంఘటన అండి ఇది. చాలా దారుణం అది. ఇంత దుర్మార్గమా? ఇంత అన్యాయమా? అసలు ఆడవాళ్ళేనా? ఇప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా, వాళ్ళు తినే నాన్ వెజ్ వాళ్ళ కోడిని కానీ మేకని కానీ వాళ్ళు చంపుకోరు కదా. ఆ చికెన్ కొట్టో మటన్ కొట్టాడు ఆడు చంపి నమాజు గిమాజ్ అని చేసిన తర్వాత ఆ మటన్ గిట్టిన మనకు అమ్ముతాడు, తెచ్చుకుంటాం, వండుకుంటాం, తింటాం, అది వేరు. మనమే కోడిని కొయ్యలేం. అలాంటిది ఒక మనిషి అండి ముక్కల కింద కోస్తూ ఉంటే కడుపును పుట్టిన బిడ్డని అది తల్లిని మర్చిపోయిందా? అక్రమ సంబంధం కోసం కడుపును పుట్టిన బిడ్డల్ని, రక్త బంధాన్నే వీళ్ళు ఇంత విచ్చలవిడిగా ఇంత దారుణంగా కాలు రాసేస్తున్నారా? చెప్తాకి కూడా నాకు మైండ్ అప్సెట్ అయిపోతుందండి. చెప్తాకి కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి మనం ఎక్కడున్నాం? ఏంటి మనకి కరోనాలు వచ్చేసినా, వరదలు వచ్చినా, ముంపులు వచ్చినా, ప్రళయాలు వచ్చినా, ఇలాంటి దుర్మార్గాలు జరిగిన భూమాత తట్టుకోలేక ఇలాంటి ప్రళయాలు సృష్టిస్తుందని అనుకోవాలి. ఇంకా అంతకనే లేదు. ఆడదంటే ఆడది కాదు, ఆదిశక్తి అంటారు. ఆదిశక్తి కాదండి, రాక్షసి. అలాగా ఉంది ఇప్పుడు మనం ఉన్న సమాజం మాట. ఈ దుర్మార్గాలు ఎక్కడో జరిగినాయి అని అనుకోవద్దు. ఎక్కడ జరుగుతాయని కూడా మనం చెప్పలేం. కాబట్టి ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండటం మంచిదండి. థ్యాంక్ యూ.